భారతదేశం హిందూ దేశం ఒరిజినల్‌గా అయితే. సరే సెక్యులర్ అని మన రాజ్యాంగంలో రాసుకున్నాం. అది కూడా చేర్చింది ఇందిరాగాంధీ మధ్యలో. సరే నడుస్తోంది. ఇక్కడ ఇంతమంది హిందువులున్నారు గదా! క్రిస్టియన్స్‌ని ఎవరినన్నా దాడి చేస్తారా? నువ్వు మా మతాచారాల ప్రకారం బతకాలని చెప్పి ఏ క్రైస్తవుడినన్నా ఏమన్నా అంటారా? కానీ కేరళలో మాత్రం క్రిస్టియన్స్ మీదన దాడులు జరుగుతున్నాయి. అందుకనే క్రైస్తవ ఫాదర్‌లు అక్కడ లవ్ జిహాదుల ఇంపాక్ట్‌ని క ఏదైతే ఆ ఫైల్స్ ఏవైతే ఉందో కేరళ ఫైల్స్‌ని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. వాళ్ళు సినిమాలు ప్లే చేసి చూపించారక్కడ. క్రైస్తవ అమ్మాయిలు కూడా ఐఎస్ఐఎస్‌లో చేరారు. అదే సందర్భంలో క్రైస్తవ అమ్మాయిల్ని ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అత్యాచారాలు, హత్య చేస్తున్నారు హిందూ అమ్మాయిలతో పాటు. క్రైస్తవ దేశాలు ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలున్నాయి. అక్కడెవరైనా ముస్లిం అమ్మాయిల్ని ఏమన్నా జేస్తారా వాళ్ళు? నువ్వు ముస్లింవే గదా! అని. ఏం లేదు గదా! ఒక్క ముస్లిం దేశాలు, ముస్లిం రాష్ట్రాలలో మాత్రమే ఎందుకిలా జరుగుతోంది? అన్య మతస్థుల్ని ఎవరిని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? అది సహనం అవుతుందా? అది సెక్యులరిజం అవుతుందా? ఆలోచించాల్సిన సందర్భం.